శ్రీ శివాయ గురవే నమః. ఇంగ్లీష్లో బస్ అనేది దాని సంగ్రహ రూపం. లాటిన్లో అందరి కోసం అర్థం. బస్సు అందరి కోసం ఉద్దిష్టమైంది కనుక దానికి పేరు పెట్టారు. బస్సుగా సంగ్రహిస్తే బస్సు అనేది లాటిన్ చతుర్థి బహువచన ప్రత్యయం. దీని సంస్కృతంలో సర్వేభ్య అని ప్రత్యేక పదంగా రూపొందింది అని కొత్త అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. వస్తువులు వాడకం తగ్గితే వాటిని సూచించే పదాలు భాషలో లోపిస్తూ ఉంటాయి. ఈటె, డాలు, బల్లెం మొదలైనటువంటి యుద్ధ పరికరాలు ఇప్పుడు వాడుకోలేవు కనుక ఆ పదాల ప్రాచుర్యం చాలా వరకు తగ్గింది. విల్లు, బాణాలు, సినిమాలు, నాటకాలు, కథల్లోనూ ఆటవికులం దగ్గర మాత్రమే మిగిలాయి. ఇంకా అర్థపరిమాణంలోటువంటి రకాలు చూద్దాం. అర్థ పరిణామాన్ని 7 రకాలుగా చెప్పచ్చు. 1 అర్థవ్యాకోచం, అర్థ సంకోచం, అలంకారిక ప్రయోగం, అర్థగౌరవం, అర్థాపకర్ష అని. సఖ్యోతి. అలాగే వస్తు పరిణామం మొత్తం 7. ఒక పదం అర్థం పాతకంలో కన్నా తర్వాత కాలంలో ఒక విస్తృతమైనదని అర్థవ్యాకోచం చెప్తుంది. చెంబు అనే పదం ధాతువైన చెమ్ము అంటే కెమ్కు ఎరువు, ఎర్రని అని అర్థం. కాబట్టి రాగి చెంబే మొదట్లో చెంబు. కానీ ఇప్పుడు మనం ఇత్తడి చెంబు, వెండి చెంబు ఇత్యాదిగా వ్యవహరిస్తున్నాం. నూనె అంటే నెయ్యి అని అర్థం. నువ్వుల నూనె, కానీ ఇది కొబ్బరి నూనె అయిపోయింది. ఇది కొబ్బరి నూనె, వేరుశనగ నూనె ఇత్యాది ఏ ద్రవ్యమైనా తీసిన ద్రవానికైనా వాడబడుతుంది ప్రస్తుతం. పాతకాలంలో అర్థం కన్నా అర్వాచీన కాలం అర్థం సంకుచితమైనది. అది అర్థ సంకోచం అవుతుంది. అందుకే భాషా జీవనం అంటే మనం చెప్పుకుంటున్నాం ఎంతసేపు అంటాడు. ప్రాచీన తెలుగులో చీర అంటే స్త్రీ పురుషులందరూ ధరించే వస్త్రం అవుతాం. తర్వాత కాలంలో ఆ స్త్రీలు ధరించే వస్త్రానికే పరిమితమైపోయింది. అలాగే కంపు అనే పదం ప్రాచీనార్థం వాసన కూడా. ఇప్పుడు దీని అర్థం దుర్వాసన. అలా వ్యవసాయం, దీని అర్థం ప్రయత్నం అర్థం. ఇప్పుడు దీనికి పొలంలో పంటలు పండిన అని అర్థమే. అలాగే కర్మ, పని చేసుకొని దుష్పదం. చచ్చిపోయిన వారికి వేసే పరలోక క్రియని తద్దినం అంటారు ఆ రోజు. కానీ ప్రతి సంవత్సరం పెద్ద చచ్చిపోయిన రోజుని పెట్టేది పైతృక తిథి. ప్రారంభం మొదలు పెట్టబడేది. దుష్పదం అంటే కూడా అర్థం. అలాగే రతి అంటే భార్యాభర్త క్రీడకి ఆ శృంగారానికి అర్థమైపోయిన రతి అంటే ఇష్టమైన పదం కూడా వాడక తగ్గిపోయింది పూర్తిగా. ఆమె రంభ, వాడు మన్మథుడు వంటి వాక్యాలు ఉపమానానికి ఉపమేయార్థం సంక్రమించింది. ఏతావత ఆమె రంభ, వాడు మన్మథుడు వంటి వాక్యాలలో ఉపమానానికి ఉపమేయార్థం సంక్రమించింది. ఇటువంటి అలంకారిక ప్రయోగానికి ఉదాహరణలు తీపి మాటలు, చేదు నిజం, పచ్చి అబద్ధం ఇత్యాదిలో తీపి, చేదు, పచ్చి అనే పదాలకి అలంకారాధికం ఉన్నట్టు స్పష్టం. ఎండలో నిప్పులు తిరుగుతోంది అనేది కూడా అలంకారిక ప్రయోగం. పాతకాలంలో అర్థం కన్నా తర్వాత కాలంలో అర్థం ప్రశస్తమైనదే అయితే అర్థగౌరవం లేక అర్థోత్కర్ష అని చెప్పాలి. పాతకాలంలో అర్థం కన్నా తర్వాతి కాలంలో అర్థం నీచమైనది అయితే అర్థాపకర్ష ఏర్పడినట్టే చెప్పవచ్చు. ముహూర్తం నిమిషే కాలం, శుభాన తగిన కాలం. అర్థగౌరవం ఉంది. ఛాందసుడు, వేదవేత్త, లోకజ్ఞానం లేనివాడు ఛాదస్తుడు. ఛాదస్తుడు సన్యాసి, హలోక బంధాలను విడిచిపెట్టినవాడు, ఎందుకు పనికిరానివాడు అనే పదాలతో అపకర్షం అయిపోయింది. ఇప్పుడు వేదవేత్త చక్కగా ఒక ఛాదసుడు అంటే మంచి లోక జ్ఞానం లేని మంచి వేదవేత్త అర్థం. కానీ ఇప్పుడు ఈ కాలంలో జ్ఞానం లేని వాడి కింద లోక పిచ్చివాడికి చూస్తున్నారు. ఇహలోక బంధాన్ని విడిచిపెట్టిన వాడు ఎందుకు. అప్పుడు సన్యాసి అంటే ఇప్పుడు ఎవరికి పనికిరాని వాడు అనే పదాలతో అర్థాపకర్ష అయింది. పెద్దల సమక్షంలో కానీ సభలో కానీ ఉచ్చరించకూడని పదాలకు గౌరవ సూచకమైన సఖ్యోతులు సభలో చెప్పినటువంటి మంచి మాటలు. సఖ్యోతులు సభ్యోతులు సభలో చెప్పే మాటలు, సఖ్యమైన మాటలు, దాన్ని సఖ్యోతులు అని చెప్పారు. అంటే సఖ్యోతులు అంటే సఖ్యంగా శ్రేయంగా చెప్పే మాటలు సఖ్యోతులు. కానీ సభ్యోతులు సభలో చెప్పే మాటలు. ఎంత సభలో ఉన్నప్పుడు సఖ్యోతులు మాత్రం చెప్పకూడదు. సభ్యులు మాట్లాడమని సఖ్యోతులు మాట్లాడకూడదు. వాటిని సాగరిక అలా ఉంటాయన్నమాట. అలాగే ఇలా తప్పు చెప్పాను, సఖ్యోతులకి చెప్పాను, సభ్యోతులకి. శారీరక బహిష్కరణ క్రియలకు ఇవి సర్వసాధారణం.
ఒకటికి వెళ్ళాడు, రెంటికి వెళ్ళాడు, దొడ్డికి వెళ్ళాడు, చెంబు పట్టుకు వెళ్ళాడు, చచ్చిపోయాడు. వీళ్ళు కూడా సభ్యోత్తి దీనికన్నా గౌరవ సూచిగా దివంగతులయ్యారు, కాల్ధరము చెందారు. కులాల పేర్లో కూడా సభ్యోత్తులు ఏర్పడ్డాయి. చాకలి, రజకుడు, కంసాలి, విశ్వకర్మ, మాలలు, మాదిగలు, హరిజనులు మొదలైనవి అనగా అసభ్య పదానికి లేక అశ్లీల పదానికి కూడా ఉన్న అసహ్యం, నీచ వృత్తి అటువంటి అగౌరవం మొదలైన గౌడార్థంలో సూచించడానికి దాని బదులు సభ్యత్వం కూడా ఏర్పడతాయని తెలుస్తుంది. దానివల్ల నీచంగా చేస్తున్నారు. అంత గౌరవమే పద సభ్యత్వ మాట. అందువల్ల ఒక పదం భాషలో మిగిలినప్పటికీ సూచించే వస్తువు, రూపం, నిర్మాణం మొదలైన వాటిలో కాలక్రమేణా చాలా భేదం రావచ్చు. అటువంటి వస్తు పరిణామం పాతకాలంలో పాకలు, పెంకుటిళ్ళకి ఇప్పుడు 2 అంతకన్నా ఎక్కువ అంతస్తుల మేళ్లకు రూపంలోనూ, కడ్డాల్లో, సరుకులలోనూ చాలా తేడా ఉన్నా ఈ అన్ని రకాలకి కూడా ఇల్లు అనే పదం వాచ్యమే కదా. అలాగే ఆయుధం అనే మాట సూచించే పరికరంలో పాతకాలానికి ఇప్పటికి ఎంతో భేదం ఉంది. పిల్లలు ఆడుకున్న లక్కబిడతలు పూర్వం లక్కతో చేయడం వల్ల లక్కబిడతని పేరు పెట్టారు. ఇప్పుడు కళతో చేసినవి కూడా ఆ పేరుతోనే వ్యవహారం. అలాగే చెప్పేస్తున్నారు. లోకంలో నిరుక్తమాట ఒక తర్వాత ఏతావత. ఒక పదానికి సూచించే వస్తువుకి లేక క్రియకి మరింత సాన్నిహిత్యం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఆ పదంలోని అక్షరాలను కొద్దిగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల ఆ వస్తువు గుణానికి లేక క్రియకి కూడా సంబంధం ఉన్న మరొక పదం ఆధారమవుతుంది. ఇటువంటి మార్పును లోక విరుక్తి అంటారు. ఒక పిల్లాడు బోరన్ పొడిచి బోరన్ మిఠాయిగా మార్చాడు. ఇక్కడ ఆ పొడి తీయగా ఉంటుంది కాబట్టి అర్థరహితమైన విటాకి బదులు తీపిని సూచించే మిఠాయి ఉండాలి అని ఆ పిల్లవాడి మనోంత ఆలోచన ఇలా మారిపోయింది. ఇలా బదులు దీనివల్ల చాలామంది దీన్ని ఈ క్రియలో చేసే పని ఒక యంత్రాన్ని విప్పి దానిలో బాగా నూనె వేసి శుభ్రం చేయడం కాబట్టి అందులో ఉన్న అర్థం స్పష్టం కాదు కనుక దానికి బదులు బాగుంటుందని ప్రజలు నమ్ముతారు. దాని బదులు ఆయిలింగ్ ఉంటే బాగుంటుందని ప్రజలు అనుకోవటం వల్ల ఈ మార్పుకి ఇలా వాడుకలోకి వచ్చింది. ఇలా ప్రతిదీ పరిశీలిస్తే ప్రతి మాట్లాడే మాట అయిపోయింది. ఈ విధంగా వచ్చింది. అరుంధతి, అరంజ్యోతి, ముక్కు మొక్కజొన్న కాస్త మొక్కజొన్న అయిపోయింది. అలాగే చక్కెర కేళి వంటి పదాలు అని వాటిల్లో కూడా మార్పులు కూడా లోక నిరుక్తిగా వలనే ఏర్పడ్డాయి. ఇక లోక నిరుక్తిలో అర్థ పరిణామం లేదు, కానీ అర్థ సాన్నిహిత్యం ఉన్నదనుకున్న మరొక పదం ఒక పదంలో మార్పు వస్తుంది. అందువల్ల దీన్ని మనం ముందు చెప్పుకున్నాం, సామ్యపరాయణంలో చెప్పుకున్నాం. ఇలా ఆదిస్తే ఆదాన వేదాన్ని చూద్దాం. యథావత మనం ఈ ప్రతి భాష కూడా ఎంతో కొంత గొప్ప ఎంతో అన్య భాష సంస్కృతం ఉందనుకుని ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. అందుకు రాజకీయంగా ఈ కారణాలు భాష సంపర్కానికి కారణాలు రాజకీయంగా 2 అంతగానే ఎక్కువ భాషలు మాట్లాడేవారు కలిసి ఉండటమే. ఒక భాష మరొక భాషా ప్రాంతం వలసపోవడం వల్ల 2 లేక అంతకన్నా ఎక్కువ భాషలు మాట్లాడేవారు ఒకే మతం అవలంబించిన వారు కావటం వల్ల భాష వారు వాణిజ్యం కోసం మనం ముందు చెప్పుకునే ఇవన్నీ కూడా. అందువల్ల ఇలా సంపర్కం వల్ల మనకి పదాల నిర్మాణాలు ఒక భాషలోకి వస్తూ ఉంటాయి, సంక్రమిస్తాయి. ఒక భాషలోని పదాలు నిర్మాణాలు కూడా మరొక భాషలోకి ఎరువు తెచ్చుకున్న దాన్ని ఆదానం అంటారు. అలాగే 2 భాషలు మాట్లాడే వారి మధ్య వ్యాపారీత్య అత్యధిక సంపర్కం ఏర్పడినప్పుడు మరింత ప్రయోజనం గల వ్యాపార భాషకు ఏర్పడతాయని మనం చెప్పుకున్నాం. ఇది ఆదానంలో కాబట్టి ఇటువంటి పైన చెప్పవచ్చు. ఇలా ఆలోచిస్తుంటే నాకు